మహాభారతం నిజంగా జరిగిందా? ఖచ్చితంగా జరిగిందనటానికి మహాభారతం చదివితేనే మనకు అర్థమైపోతుంది. మొట్టమొదటి శ్లోకం దగ్గర నుంచి చివరి శ్లోకం వరకు చూస్తే 1,00,000 శ్లోకాలు ఉంటాయి. ఈ 1,00,000 శ్లోకాలను మనం పరిశీలిస్తే నేను చాలా నాస్తికుడిగా చదివాను. ఆ మహాభారతాన్ని భక్తితో చదవటం కంటే, అసలు దాంట్లో ఏముంది అనేటువంటి తెలుసుకోవటం కంటే, వాళ్ళు ఎక్కడైనా పాయింట్లు ఏమన్నా మిస్ చేశారా? అంత పెద్ద 1,00,000 శ్లోకాలు చెప్తున్నప్పుడు చిన్న పాయింట్ అయినా, చిన్న చిన్న తప్పులైనా చేస్తారు కదా, అక్కడ ఏదైనా మిస్ చేశారని చెప్పి ఆ డౌట్ తో కూడా కొన్నిసార్లు చదివాను. సో నాకు ఎక్కడ మహాభారతంలో పాయింట్ నాట్ 1% కూడా వాళ్ళ దగ్గర కనిపించలేదు. అంత క్లారిటీగా మహాభారతాన్ని రచించారు. అట్ ద సేమ్ టైం మహాభారతం జరిగినట్టు మనకు చారిత్రాత్మక ఆధారాలు కూడా కనబడుతున్నాయి. ఉదాహరణకు ఢిల్లీ దగ్గరలో సనౌలి అనే ప్రాంతంలో మహాభారత కాలం నాటి రథాలు బయటపడ్డాయి. వాటిని డేటింగ్ చేస్తే 3,000 సంవత్సరాల పైనే, ఎప్పుడు BCE 3,000 సంవత్సరాల పైనే అని చెప్పి నిర్ధారణ జరిగింది. BCE అంటే బిఫోర్ కామన్ ఎరా. మరి ఇక్కడే స్పష్టమైనట్టు కదా. అట్ ద సేమ్ టైం ఉదాహరణకు హరప్ప, మొహంజోదారో వంటి ఆ నిర్మాణాలు బాగా తవ్వుతున్నప్పుడు కాస్త పొడువాటి అస్థిపంజరాలు లభించాయి. అవి ఎలా చనిపోయారు అనే దాని గురించి వాళ్ళు పరిశీలన చేసినప్పుడు అణుబాంబు విస్ఫోటనం వల్ల జరిగింది అని చెప్పి కూడా దొరికింది. అణుబాంబు విస్ఫోటనం అంటే హిరోషిమా, నాగసాకి వంటి వాటిపైన జరుగుతున్నటువంటి అలాంటిది. అణుబాంబు అప్పుడే కదా జరిగింది, కానీ అంతకు ముందే జరిగింది. మహాభారత కాలం యుద్ధంలో నేను ఒక ప్రశ్న అడుగుతాను. మొట్టమొదటి వరల్డ్ వార్ ఎప్పుడు? 1914. అదే చెప్తారా? కురుక్షేత్రం అంటారా మీరు? అంటాను. ఓకే. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. అప్పటి కాలంలో ఉన్నటువంటి మద్రరాజు శల్యుడు, ఆయన ఫ్రాన్స్, ఆయనది ఒరిజినల్ గా ఫ్రాన్స్. ఇప్పుడు మనం చూస్తే ఆయనది ఫ్రాన్స్. ఆ కాలం నుంచి వచ్చి ఇక్కడ ఈ యుద్ధంలో పాల్గొన్నాడు. కర్ణుడికి సేనాపతిగా కూడా చేశాడు, అంటే కర్ణుడికి రథసారథిగా కూడా చేశాడు మద్రరాజు. అట్ ద సేమ్ టైం అప్పుడు ఉన్నటువంటి రాజ్యాల్లో చుట్టుపక్కల ఉండేటువంటి చాలా రాజ్యాలు వచ్చి పాల్గొన్నాయి. ఉదాహరణకు కంబోడియా అంటారు, అది కూడా ఈ యుద్ధంలో ఉంది. దీన్ని జర్మన్ భాషలో కంపూచి అంటారు. ఎంత దగ్గరలో ఉందో చూడండి. సో ఈ మహాభారతం అనేటువంటి యుద్ధంలో అప్పుడున్నటువంటి ప్రపంచంలో ఉన్న ప్రతి రాజ్యం పాల్గొనే ఉంది. అది గ్రీస్ అవ్వచ్చు, ఏన్షియంట్ రోమన్ అవ్వచ్చు, అంతకంటే ఉన్నటువంటి రాజ్యాలు ఏవైనా అవ్వచ్చు, అలా చుట్టుపక్కల ఉండేటువంటి చాలా రాజ్యాలు ఇందులో పాల్గొన్నాయి. అవి పాల్గొన్నప్పుడు అందులో ఉండేటువంటి రాజులు చాలా మంది ఇక్కడ చనిపోయారు.